అంత కాని పని ఏం చేశాను? మీరు వెళ్ళి మీ భార్యని కొట్టడం తప్పు కాదా? నా మనసు నాకు బాగా చెప్తుంది. చందు అక్కడే ఉంది. తను నాకు కనిపించింది. చందు కనిపిస్తే రాజా ఊరుకోడు. తన్ని బలవంతంగా తీసుకునొస్తాడు. చందు ఆశయం నెరవేరదు. నరసయ్య, మంచినీళ్ళు తీసుకురా. ఏంటక్క, ఏంటదా దిగులుగా కూర్చున్నావు? దిగులు కాకపోతే ఇంకేముందిరా జగ్గా. ప్రజలు చక్కగా సంతోషంగా ఉంటే ఈ పోలీసు వాళ్ల కళ్ళు కుట్టుకుంటాయి. టౌన్లో ఏ పోలీస్ ఆఫీసర్ వచ్చినా వచ్చి పడేది మనమీదే. ఏ ఆఫీసర్ అయినా ఎంతకాలం బెట్ చేస్తారక్క? మరీ బెట్టి చేస్తే వాడు బెండి తీస్తాం కదక్క. అదయ్యేసరికి సంపాదించింది మొత్తం అయిపోతుంది కదరా. చేతి నిండా డబ్బులొస్తే ఎన్నైనా చేయొచ్చు. ఎంతమంది ఆఫీసర్స్తో అయినా ఆడుకోవచ్చు. వస్తున్నాయిగా డబ్బులు. ఇదే ఉందిరా. మనల్ని కోటీశ్వరుల్ని చేయాలంటే ఆ చందు రావాలరా. చందు అంటే ఆ రోజు హైదరాబాద్ నుంచి వచ్చి ఆ తర్వాత మన కళ్ళు కప్పి పారిపోయింది అదేనా? అదే. అదెక్కడ దొరుకుతుందక్క? అప్పుడే చేజారకుండా పట్టుకోవాల్సింది. ఈ పాటికి హైదరాబాదు వెళ్ళిపోయే ఉంటది. పోలేదురా, ఉంది, ఇక్కడే ఉంది. నా కంటికి కనిపించిందిరా. నిజమా? నిజంగా కనిపించిందా? అవునరా, పోలీస్ స్టేషన్లో కనిపించింది. ఎక్కడికి పోయిందే ఈ బంగారు బాతు అనుకున్నాను. కానీ ఇక్కడే, ఈ ఊర్లోనే ఉంది. ఈ ఊళ్ళోనే ఉంటే ఇంకా ఆలోచిస్తావేంటక్క? పట్టేయ్, నీ మాటకు ఎదురు తిరిగేవాడు ఎవడున్నాడు ఈ ఊళ్ళో? పేట మొదలు పెట్టాన్రా. జాడ దొరకాలి, ఇక దాని బతుకు జాతరే. అలాంటిది ఒక్కతుంటే చాలరా. వరంగల్ జనాన్ని వరుసగా నిలబెట్టి డబ్బులు గుంజేస్తాను. బంగారు బాతురా అది. నిజమే అక్క. ఆ చిన్నదొర ఇప్పటికీ దాన్ని మర్చిపోలేకపోతున్నాడు. ఎంతైనా ఇస్తాను, ఎలాగైనా సరే దాన్ని పట్టుకోమని చెప్తున్నాడక్క. వదలా, కనిపించాక వదులుతానా? అక్క అక్క, ఏమైందిరా? ఏమైనా తెలిసినదా? అది డాక్టర్ చక్రవర్తి గారింట్లో ఉంటుందంటక్క. దానికి ఇంట్లో వాళ్ళకి పడటం లేదట. ఇది డాక్టర్ని ఉంచుకుందని బయట జనం అనుకుంటున్నారక్క. అవునా? అంటే మనకి దొరకకుండా పోయి ఆ ఇంట్లో సెటిల్ అవుతుందా? అలా ఎలా వెళ్తుందిరా? ఎలా పోనిస్తావు? దాన్ని పట్టాలి, కోట్లు రాబట్టాలి. హలో, అనసూయ అంటే నువ్వేనా? అవును, మీరెవరు? నా పేరు విశ్వనాథ్. నీ గురించి ఎస్ఐ యాదగిరి చెప్పాడు. సుబేదార్ రోడ్డుకి వెంటనే వచ్చాయి. దేని గురించి? వచ్చాక చెబుతాగా. సరే, వస్తున్నాను. ఓకే. ఏంటి జయంతి ఇవన్నీ? గిఫ్ట్ బాక్స్ లెక్క. వీటిలో ఏజ్ గ్రూప్ వారీగా డివైడ్ చేయాలి. నేను హెల్ప్ చేయనా? వద్దక్క. ఎందుకు? నేను చూసుకుంటాను. నీకెందుకు శ్రమ? నాకు ఏ శ్రమ లేదు. ఆ మాటకొస్తే నాకు ఏ పని లేదు. జీవితం చాలా బరువుగా అనిపిస్తుంది జయంతి. ఆయనున్నంతకాలం ఆయనకేం కావాలో చూసుకునేదాన్ని. ఆయన్ని మంచి దారిలో పెట్టడానికి ఏం చెయ్యాలని ఆలోచించేదాన్ని. చందు చెప్పే కబుర్లు, తన అల్లరి మాటలు విని
చాలా ఆనందించేదాన్ని. ఇప్పుడు ఆ ఆనందం అంతా పోయింది. ఆవేదన మిగిలింది. అక్క, నిజం జయంతి, ఒక్కోసారి తలుచుకుంటేనే చాలా విరక్తి కలుగుతుంది. అసలు ఎందుకు ఇంకా బ్రతికున్నానా అనిపిస్తుంది. అవేం మాటలక్క, అలా అనుకుంటే ఎలా చెప్పు? ఏం చేయను మరి, జీవితం చాలా విరక్తిగా అనిపిస్తోంది. చందు ఉంటే బహుశా ఇంత డల్గా ఉండేదాన్ని కాదేమో. అక్క, నీకొక మాట చెప్పనా? అసలే విషాదంలో ఉన్న వాళ్ళకి చిన్న బాధ కలిగినా అది మనిషిని మరింత పిండేస్తుంది. మీరిప్పుడు ఆ పరిస్థితుల్లోనే ఉన్నారు. ఒక పక్కన బావగారు చనిపోవడం, మరో పక్కన చందు దూరం కావటం తట్టుకోలేకపోతున్నారు. అది కొంతైనా మర్చిపోవాలి అంటే ముందు మీకు ఏదో ఒక పని ఉండాలి, ఒక యావిగేషన్ కావాలి. అప్పుడే మీలో మార్పు వస్తుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఒక పని చేయండి అక్క, మాకు కొన్ని అనాథ శరణాలయాలున్నాయి. ఇదిగో ఈ గిఫ్ట్లు కూడా వాళ్ళ కోసమే కొన్నాను. నువ్వు వాళ్ళతో టైం స్పెండ్ చేయక్క, నీకు రిలీఫ్ గా ఉంటుంది. వాళ్ళకి ఓ అమ్మ ప్రేమ దొరికినట్లుంటుంది. జయంతి, నువ్విలా అంటుంటే నాకు ఓ ఆలోచన వచ్చింది. కృష్ణ, మీ అన్నయ్య బ్రతుకున్నంత కాలం వాళ్లతో గొడవలు పడి వీళ్లతో గొడవలు పడి సంపాదించాడు. ఎదగాలి ఎదగాలి అంటూ సంపాదనే ధ్యేయంగా ఎదిగాడు. చివరికి ఆ డబ్బు ఆయనకి రవ్వంత మనశ్శాంతిని కూడా మిగిల్చలేకపోయింది. అవునదినా, డబ్బు మనిషి అవసరాలను తీరుస్తుంది గాని మనశ్శాంతినివ్వలేదు. కానీ జయంతి చెప్పిన దాని ప్రకారం చూస్తే నిజంగానే మనశ్శాంతి దొరుకుతుంది కృష్ణ. అవును కృష్ణ, మీ అన్నయ్య సంపాదించిన డబ్బుతో మనం కూడా అనాథాశ్రమాలు కట్టిద్దాం. అందులో ఎందరో అనాథలకు ఆశ్రయం కల్పించి వాళ్ళు కడుపు నిండా అన్నం తింటుంటే వాళ్ళందరి ఆనందంలో మీ అన్నయ్య బ్రతికే ఉంటాడనిపిస్తోంది. చాలా మంచి ఆలోచనక్క. నిజంగా అలా చేస్తే బావగారి ఆత్మ శాంతిస్తుంది. ఆయన ఎక్కడున్నా మనల్ని దీవిస్తారు. అవునదినా, మన చందు కూడా అనాథలాగే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయింది. మనం కొంతమంది అయిన అనాథల్ని చేరదీస్తే ఆ పుణ్యం చందుని కాపాడొచ్చు. జయంతి, నిజంగా నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. చాలా గొప్ప ఐడియా ఇచ్చావు. నువ్వు గనక ఇది చెప్పకపోయి ఉంటే నాకు ఈ ఆలోచన వచ్చుండేదే కాదు. ఓ మనిషి చిరస్థాయిగా నిలిచిపోవాలి అంటే గొప్ప గొప్ప పనులు చేయాల్సిన అవసరం లేదు. నలుగురు అనాథలకి ఇంత అన్నం పెడితే చాలు. ఆ అవకాశం మనకి దక్కింది. కృష్ణ, ఆ ఏర్పాట్లు చూడు. అలాగే వదినా, తప్పకుండా చూస్తాను. అక్క, మనం ఒకసారి ఇవి పిల్లలకి పంచేసొద్దామా? అలాగే. ఏందయ్యా నన్ను రమ్మన్నారు? నీతో కొంచెం పనుందలే. నాతోనా? ఏంటది? ఇది నీకోసమే, తీసుకో. ఇంత డబ్బిచ్చారంటే ఏదో పెద్ద పనే ఉండుంటుంది. ఏంటది? తొందరగా చెప్పండి బాబు. చందు అనే ఆడపిల్ల నీ చేతికి చిక్కినట్టే చిక్కి తప్పించుకుపోయింది కదా? అవును బాబు, అది గనక నా చేతిలో ఉండుంటే
ఈ వరంగల్లే సగం పైగా నా గుప్పిట్లో ఉండుండేది. బంగారు బాతులాంటి పిల్ల చేజారిపోయింది. ఆ అమ్మాయిని నువ్వు కిడ్నాప్ చేయాలి. చేస్తావా? నిజంగానా బాబు? నిజమే. దాన్ని కిడ్నాప్ చేసి ఆ ఇంటి నుంచి తీసుకొని పోవాలి. కానీ ఈ ఊళ్ళో మాత్రం ఉండటానికి వీల్లేదు. దాన్ని ఎక్కడైనా అమ్ముతావో లేక నీకున్న బ్రాంచుల్లో ఎక్కడైనా పెడతావో నీ ఇష్టం. కానీ అది మాత్రం ఈ ఊళ్ళో ఉండటానికి వీల్లేదు. కిడ్నాప్ చేయడం అంటే చేయొచ్చు, కానీ ఆ పిల్ల తమరి అల్లుడు గారింట్లో ఉంది. మరి ఆయన గారిని కొడితే గాని ఆ పిల్లని కిడ్నాప్ చేయలేం. కొట్టడమా? ఏ కాలో చెయ్యో విరిచేసినా నాకేం అభ్యంతరం లేదు. పోలీసులు మీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను. కానీ ఆ పిల్ల మాత్రం ఇక్కడ ఉండటానికి వీల్లేదు. దాన్ని దూరంగా తీసుకుపోవాలి. నాకు అర్థమైందయ్యా. ఆ చందు అనే పిల్ల నాకెంత అవసరమో మీకు అంతే అవసరం. దాన్ని అక్కడి నుంచి లేపేయాలి. ఆ పని చేస్తే నాకింకా డబ్బు ముట్ట చెప్తారు. అంతేనా బాబు? నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. సరే, దాన్ని తీసుకుని వెళ్ళు. దీనికి రెట్టింపు డబ్బిస్తా. అలాగే బాబు, దాన్ని వెంటనే లేపేస్తాను. జాగ్రత్త. నువ్వు ఏం చేసినా సరే నా పేరు బయటికి రాకూడదు. ఆ పిల్ల తప్పించుకోకూడదు. అయ్యా, పొద్దుట లేస్తే మేం చేసే పనులే అవి. ఇలాంటి కిడ్నాప్లు ఎన్ని చేయలేదు? ఎంతమంది ఆడపిల్లల్ని బలవంతంగా ఈ పనిలోకి లాగలేదు? ఇదో లెక్క. అందులోనూ డబ్బులు ఎదిరించి మరీ బంగారాన్ని నాకు ఇస్తామంటుంటే వదులుకుంటానా? మీరే చూస్తారుగా. వస్తానయ్యా. వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ. ఎవరమ్మా మీరు? సార్ రమ్మన్నారు, కలవాలి. వెళ్ళండి. మేడం, నువ్వా? చిచ్చి, నువ్వు ఇంటికొచ్చావు, నా చీర పాడైంది. ఈ ఊరికొచ్చావు, నా జీవితం పాడైంది. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం పని నీకిక్కడ? పో బయటికి. ప్లీజ్ అండి, నేను చెప్పేది కాస్త వినండి. ఆ చీర మీద నెయిల్ పాలిష్ పోసుకుంది మీరు. ఇందులో నా తప్పు లేదు. అలాగే మీ జీవితాన్ని చేతులారా నాశనం చేసుకుంటుంది కూడా మీరే. మీరు అనవసరంగా నన్ను చూసి అపార్థం చేసుకుని ఆదుర్దా పడుతున్నారే కానీ మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదండి. అవునా? ఏ సంబంధం లేకుండానే ఆయన వచ్చి నేనేదో నిన్ను ఏడిపిస్తున్నానని నా మీద చెయ్యెత్తాడా? నేనిచ్చిన డబ్బులతో ఫీజులు కట్టుకున్నాడు. నా మెడలో తాళి కట్టాక ఆయన ఒక డాక్టర్ అని అందరూ గౌరవించారు. అలాంటిది నాకు ఎంత అణిగి మణిగి ఉండాలి, కానీ నా మీదే చెయ్యెత్తాడంటే దానికి కారణం నువ్వు కాదా? లేదండి, మీ మీద చేయి చేసుకున్నందుకు నేను డాక్టర్ గారిని కోపడ్డాను కూడా. అవునా? మరిప్పుడేగా మీ ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదన్నా?
అంటే ఏ సంబంధం లేకుండానే నువ్వు ఆయన్ని పట్టుకొని ఎందుకు కొట్టావని అడిగే స్థాయికొచ్చావా? లేదు మేడం, నేను చెప్పేది పూర్తిగా వినండి. అనవసరంగా నా వల్ల మీరిద్దరూ విడిపోవడం నాకు నచ్చడం లేదు. నేనెవరినండి? మధ్యలో వచ్చాను, మధ్యలోనే పోతాను. కానీ మీరిద్దరూ భార్యాభర్తలు. మీకో పాపుంది. తను కోసమైనా మీరు కలిసి ఉండాలి. నిజంగా ఒక డాక్టర్కి పేషెంట్కి మధ్యున్న సంబంధం తప్ప మా ఇద్దరి మధ్య ఏమీ లేదు. మీరు దాన్ని పెద్దదిగా ఊహించుకుని అనవసరంగా గొడవలు పెంచుకోవద్దు ప్లీజ్ అండి. అలా చెప్పి రాయబారం చేసి రమ్మని పంపించాడా వాడు? సార్, మీరు పెద్దవారు. మీరే ఇలా మాట్లాడితే ఎలా చెప్పండి? డాక్టర్ గారు చాలా మంచి మనిషి. ఆయన అపార్థం చేసుకోకండి. నా వల్ల మీ కుటుంబంలో సమస్యలు రాకూడదు. కావాలంటే నేనే వెళ్ళిపోతాను. అయితే వెళ్ళు. ఎందుకున్నావు? ప్రియా గారిని పాపతో ఆ ఇంటికి రమ్మని చెప్పండి. ఆవిడొచ్చిన మరుక్షణం ఆ ఇల్లు వదిలి బయటికి వచ్చేస్తాను. నా మాట నమ్మండి. నువ్వు అక్కడి నుంచి బయటికి రావటం కాదే, ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. కాస్త మనసు పెట్టి ఆలోచించండి. ఏంటే నువ్వు చెప్పేది, నేను ఆలోచించేది? నువ్వు అలగా వెదకు ఒత్తాసు పలితే నేను నీ మాట వినాలా? నా కూతురు కాళ్ళ దగ్గర కుక్కలా పడవలసిన వాడు నా కూతుర్నే కొడతాడా? వాడంతో నీయంతో చూడకుండా ఎలా వదులుతానే? పదా బయటికి. సార్, నా మాట వినండి సార్. వెళ్ళు, వెళ్ళు బయటికి. సెక్యూరిటీ సార్, ఇది ఇంకొకసారి గేటు దాటి లోపలికి వచ్చిందో జాగ్రత్త. వెళ్ళిపోండి అమ్మా, వెళ్ళిపోండి. అనసూయ, అయ్యా, అది ఒక్కతే ఇంటికి వచ్చింది. 4 తిట్టి బయటికి నెట్టాను. ఒంటరిగా రోడ్డు మీద వెళుతుంది. నాకు అర్థమైందయ్యా. నాకు కావలసిన బంగారు బాతు ఇంత తేరగా దొరికాక నేను వదులుతారా? వదలను. దాన్ని ఎలా పట్టుకోవాలా అనుకుంటుంటే అవకాశం కూడా మీరే ఇచ్చారు. ఏం చేస్తావో, ఎక్కడికి తీసుకువెళ్తావో నాకు తెలియదు. అది మాత్రం కనిపించడానికి వీల్లేదు. అలాగేనయ్యా. చందు, నువ్వు కనిపించావు అంటే అందరూ నా భ్రమ, ఊహ అంటున్నారు. కానీ నా మనసుకు మాత్రం కనిపించింది నువ్వే అనిపిస్తుంది. నువ్వెక్కడున్నా త్వరగా నాకు కనిపించు చందు. ఒక సోడా ఇవ్వరా?
రేయ్, అదిగోరా బంగారు బాతు. ఎవరడ్డొచ్చినా లెక్క చేయొద్దు. వెళ్ళి లాక్కుని రండి. వెళ్ళండి. ఏయ్!